హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరు? చెప్తావా హాయ్ చెప్తావా? చెప్పు మరి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఏంటంటే పాపం కుట్టికి అస్సలు హెల్త్ బాగాలేదు. చూస్తున్నారా కుట్టి ఫేస్ అంతా ఎలా డల్ అయిపోయిందో, ఏమైపోయింది అసలు ఎప్పుడు లేదు, ఫస్ట్ టైం అనమాట. అసలు అదో కాదు తెలియదు. కుట్టికి ఏంటంటే ఇక్కడ సైడ్కి అయితే ఇక్కడ చంపన వస్తుందట బాగా. ఈ మధ్య ఎందుకో చెంపగడ్డలు బాగా అవుతున్నాయి కదా, ఎక్కడ చూసినా కానీ ఎవరికి చూసినా కానీ బాగా చెంపగడ్డలు అవుతున్నాయి. మా కాలనీలో కూడా ఒకరికి అయి ఉండే మరి. ఇంకా అదే ఉందో మరి ఏముందో తెలీదు. హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ బాగా నొప్పి వస్తుందట. ఫీవర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, ఫీవర్ వస్తుంది. కుట్టి ఫేస్ కూడా చేంజ్ అయింది, చూస్తున్నారు కదా. నల్లగా అయింది, ముసలి ఫేస్ అయినట్టు అయింది. నల్లగా ముసలిలో ఫేస్ అయినట్టు అయిందా పాపం. కుట్టి ఫేస్ కూడా చేంజ్ అయిపోయింది. ఇక్కడ బాగా పెయిన్ వస్తుంది అని అంటుంది. అందుకే హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నారు. మళ్ళీ వాళ్ళ డ్యూటీకి వెళ్ళిపోతే 2 days దాకా రారు కదా, అందుకే వాళ్ళైతే అందుకే ఇక తీసుకెళ్ళి రమ్మంటున్నా. ఇంకా అలాగే హనీకి కూడా పాపం, హనీకి కూడా కాలికి ఇక్కడ తాయిస్ ఉంది కదా. హనీ చూపి అక్కడ, మామూలుగా చూపి ఇక్కడ అక్కడ ఆ తాయిస్ దగ్గర అక్కడ అవుతుంది. హనీకి కూడా వేడిగడ్డ ఇంత పెద్దగా అవుతుంది అనమాట. చాలా రెడ్గా అయిపోయింది. అసలు అది కుచ్చుకుంటుంది, ఇట్లా ముళ్ళులాగా పైకి వచ్చింది. బాగా పెయిన్ వస్తుందట. అసలు నడుస్తలేదు, హనీ కూడా సరిగా నడుస్తలేదు, ఉరుకుతలేదు, అసలు ఆడతలేదు 2 days నుంచి. ఇంకా అందుకైతే ఇద్దరిని అయితే హాస్పిటల్ తీసుకెళ్తున్నారు. ఇద్దరు ఫేసులు చూడండి డల్ అయిపోయినాయి పాపం, మొహాలన్నీ ఎట్లనో అయినాయి. అయ్యా వీళ్ళని హాస్పిటల్ తీసుకెళ్తా అంటే వాడు హాస్పిటల్ పోతా అంటున్నాడు. నువ్వు ఎటు వెళ్తావు బంటి? నువ్వు ఎక్కడికి వెళ్తావు? డాక్టర్ అక్కడ నీకు సూదిస్తాడా? వాడు కూడా హాస్పిటల్కి వెళ్తాడు. వీళ్ళని తీసుకెళ్తా అంటే వాడు కూడా హాస్పిటల్కి వెళ్తా అంటున్నాడు. ఇంకా హాస్పిటల్కి ఇప్పుడే తీసుకెళ్తున్నారు. పిల్లలకి ఏదైనా ఇంట్లో అయితే అసలు ఏం మనసున పట్టది, వాళ్ళ పెయిన్ వాళ్ళు భరించలేరు కదా ఎంతైనా కానీ. ఇగో హుషారుగా ఉండే పిల్లలు మామూలుగా డల్గా అయిపోతాయి. ఇంట్లో అంతా సందడి లేకుండా ఏదో డల్ అనిపిస్తుంది. పోతున్నారు ఇప్పుడే. బంటి నువ్వు ఇంట్లోకి రా, నువ్వు ముందురా, నిన్ను తీసుకెళ్ళాడట. ఏం కాదు, నువ్వు ముందురా, నిన్ను రేపు తీసుకుపోతాడు హాస్పిటల్కి. నువ్వు ఉండు బెట్టా, నిన్ను ఎండ కొడుతుంది కుట్టి, ఎండలు ఎందుకు కూర్చున్నావు? చెప్పులు వద్దు, నువ్వు ఉండు, పాప తీసుకుపోడట. సరే లోపల రా, ఎండ కొడుతుంది, లోపల రండి. లేకపోతే లోపల రండి బెట్ట, పోయేటప్పుడు పోదురా. ఇదా చెట్టు కింద నిల్చోపోండి బెట్ట. పాప ఇక వీడిపో అట్లా చెప్పులు వేసుకోండి. ఏపీ కదా, ఏపీ పాపం తీసుకుపోని అంటున్నాడు. వాడేమో తీసుకొని చెప్పులే అంటున్నాడు. దా మెల్లగా పడతావు, జారి పడతావు. ఇంకా తీసుకుపోను అనేసరికి ఏడుస్తున్నాడు. సరే మెల్లగా వచ్చేటప్పుడు ఏదైనా టిఫిన్ తెచ్చుకోండి బేటా, సరేనా? గట్టి పట్టుకోండి, పప్పని పట్టుకోండి. బాయ్. సరే బాయ్. బాయ్. వీడు చూడు పోకురా, వద్దురా అంటే కూడా పోతాను. బాయ్. సరే. ఇంకా ఇప్పుడే వెళ్ళిపోయారు హాస్పిటల్కి. అయితే అసలు ఏం మనసున పడతలేదు. పిల్లలకి ఏదైనా అయిందంటే కొంచెం డల్గా అనిపిస్తుంది కదా. ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళారు. ఇంట్లో ఏం తినబుద్ధి అవుతలేదు అంటున్నారు. అందుకే ఇక్కడ ఆర్గానిక్ది టిఫిన్ సెంటర్ ఉందన్నమాట. ఇంకా అక్కడ నుంచి తెచ్చుకోమని చెప్పిన. బాగుంటుంది అక్కడైతే. ఇంకా మొత్తం ఇంట్లో ప్రిపేర్ చేసినట్టే ఉంటుంది. అక్కడ నుంచి తెచ్చుకోమని చెప్పిన. మళ్ళీ డాక్టర్ వెళ్ళిపోతాడట. అందుకే నాకు కూడా ఏమి పొద్దు నుంచి వాళ్ళనే ఎట్లనే చూసుకుంటున్నాను అనమాట. రోజు మంచిగా అలర్ చేసుకుంటూ ఆడుకునే పిల్లలకి. ఏదన్నా సడన్గా అయిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మస్తు బాధ అనిపిస్తుంది. అది మనకైనా ఏం కాదు కానీ పిల్లలకి ఏదైనా అయిందంటే ఇంకా చాలా బాధ అనిపిస్తుంది కదా. ఇంకా మెయిన్గా మా హనీ ఏంటంటే సిరప్ అస్సలు తాగదు. ట్యాబ్లెట్స్ వేసుకుంటే వేసుకుంటుంది కానీ సిరప్ అస్సలు తాగదు. కుట్టి అయితే సిరప్స్ మంచిగా తాగుతుంది. ఇక బంటి కూడా వద్దురా ఉండరా అంటే వాళ్ళ డాడీ ఏమో తీసుకెళ్ళా అంటుండు. వీడేమో పోతా అనిపోయింది అనమాట. ఇంకా చూడాలి మరి ఏమంటాడు డాక్టర్. మరి ట్రాన్సిల్స్ అంటాడా లేకపోతే చెంపగడ్డలు అంటాడా మరి ఏమంటారు చూడాలి. ఇక వచ్చినాక వీళ్ళని వచ్చిండ్రా. ఇక జస్ట్ ఇప్పుడే వస్తున్నారు. ఏంటిదిరా అది? బోండనా? జస్ట్ ఇప్పుడే వస్తున్నారు పాపం. ఏమైందన్న? ఏమన్నాడు డాక్టర్? ఏమన్నారు కుట్టి? మేడం వచ్చిందా? ఏమన్నారు కుట్టి? ఏమైందన్న? జ్వరం వస్తుందా? ఓ మన పడిపోయింది. తక్కువ ఉందంట నా బ్లడ్. అదేంది అట్లా? ఏమన్నారు కుట్టి? లే కదా ఫ్యాన్ వేస్తా. అయ్యో ఇప్పుడే వచ్చింది కుట్టి. ఎందుకో వచ్చుడే పడుకుంది. అసలు అదే అర్థమవుతలేదు. లేనాలే. అవునాలే, టిఫిన్ చేసి పడుకో. అబ్బో ఏమన్నారు డాక్టర్? ఏమన్నాడు? సూది ఏమన్నా ఇచ్చిర్రా? టెస్ట్ చేసిండ్రా? ఏం టెస్ట్ చేసిండ్రు? తోటి చెకప్ చేసిర్రా? నీకేమన్నారు మరి? నీకేమన్నా తగ్గిపోతున్నారా? ఆయింట్మెంట్ ఇచ్చిర్రా? లోషన్ ఇచ్చిండ్రా? హనీకేమో లోషన్ ఇచ్చి టాబ్లెట్స్ ఇచ్చిర్రంట. కుట్టికేమో సిరప్స్ ఇచ్చారు. ఏమన్నారు? ఇవి చెంపగడ్డలు అన్నారా ట్రాన్సిల్స్ అన్నారా? ఏమన్నారు? ఏమోనా? పాపతోనే చెప్పిండ్రా? ఏమన్నారు బన్నీ డాక్టర్? ఏమన్నారు? ఆపరేషనా? ఎవరికి? ఏమైంది? ఏమన్నారు? మెడిసిన్ ఇచ్చిర్రు. ఏమన్నారు? అరే అంటే ఏంటి, చెంపగడ్డలు అన్నారా లేకపోతే ట్రాన్సిల్స్ అన్నారు? చెంపగడ్డలేనా? నేను అన్నానా చెంపగడ్డలే అని చెప్పేసి? నేను అంటే నువ్వేమో ట్రాన్సిల్స్ అన్నావు. అదే చెంపగడ్డలు అవుతున్నాయి అంటే మమ్స్
ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అందుకే ఇక్కడ నొప్పి వస్తుంది అని అన్నది, జ్వరం కూడా వస్తుంది. ఇక తినండి. తాగి సిరప్స్ ఇచ్చారు. వామ్మో బాగానే సిరప్స్ ఇచ్చారు. ఇదిగోండి ఇక చాలా సిరప్స్, మంచిగా సిరప్స్. సరే మరి తినండి. ఫస్ట్ అయితే తిని టాబ్లెట్స్ వేసుకోండి. తీసుకురండి, టిఫిన్ తీసుకురండి. తినండి. తమ్ముడు కూడా తింటాను. సరే సరే తిని వేసుకో. ఎక్కువ ఇవి ట్రాన్సిల్స్ ఇవి చెంపగడ్డలు వస్తాయి చూడండి. అవి ఇంట్లో ఇంకా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా వస్తాయి అనమాట. ఇక కొంచెం బంటిని హనీని కొంచెం దూరం పెట్టాలి కుట్టిన దగ్గర నుంచి. కుట్టి పక్కన వాళ్ళు కూడా ఉంటే వాళ్ళకి కూడా వస్తాయి. ఇవి కొంచెం స్ప్రెడ్ అవుతాయి అట. అవునా, ఇంట్లో ఒక్కరికి వచ్చిందంటే ఇంకా ఇంట్లో అయితే అందరికి వస్తుంది. ఇక అందుకే బంటి నేను కొంచెం హనీని అయితే దూరం పెట్టాలి, జాగ్రత్తగా ఉంచాలి. ఏంటిది హనీ ఏమో చెప్తున్నావు? అవునా బంటి, నీకు కూడా ఇంజక్షన్ ఇచ్చిండ్రా? ఏమన్నారు బంటి? నీకు ఇంజక్షన్ కావాలా బంటి? ఏమో బంటి ఇంజక్షన్ కావాలి అంటున్నట్టు చూడండి. సరే టిఫిన్ తీసుకొని తినండి. అయితే టిఫిన్ తీసుకొచ్చుకున్నారు. ఇంకా వాళ్ళకి ఇంట్లో ఏది తినబుద్ధి అయితే లేదు. చుట్టికి ఇంకా అడ్డెల్లి వచ్చేసరికి చాలా ఫీవర్ వచ్చింది. తినండి. మీకు ఏం కావాలి? ఎవరికి ఏం కావాలి? అదేంటో పెద్దవాళ్ళకి మనకి ఇంట్లో ఏదైనా ఫీవర్ వచ్చినా ఏదైనా ఇంట్లోనే తినబుద్ధి కాదు. ఇంకా పిల్లలకి ఏం తినబుద్ధి అవుతుంది చెప్పండి? ఎవరైనా మీరు అనుకోవచ్చు అక్క చాలు బయట ఫుడ్ పెట్టకక్క అని, కానీ వాళ్ళకి తినబుద్ధి అవ్వట్లేదు. ఏం చేస్తారు? ఇడ్లీ ఎందుకు తెచ్చుకోలేదు అసలు? ఇడ్లీ తెస్తే అయిపోయేది కదా. బోండా తెచ్చుకున్నారు, ఇక పూరి తెచ్చుకున్నారు, అలాగే వడ తెచ్చుకున్నారు. ఇడ్లీ తీసుకురాలేదు మరి. అలాగే ఏం తినిపించాలి? బోండాలా సాంబార్ తోట? సరే పోషిస్తారు. సాంబార్ తింటా వరకు తినవు. బోండా తింటావా? కుట్టి బోండా తింటా అంటుంది. ఇది తినేసి తినిపియానా మరి? తినేసి ఎన్న కూడా తినేసి నీకు ఏది కావాలో తీసుకున్నాను. ఏ బోండా అయితే ఏంది బెట్ట, ఏదైనా ఒక్కటే. మా ఇంట్లో అయితే బోండాలు కూడా సరే కొలుసుకొని తింటారు. ఏదైనా క్రంచిగా ఉండదు. ఇక అప్పుడే క్రంచిగా ఉంటుంది. ఇప్పుడైతే కొంచెం మెత్తగానే ఉంటుంది. తినేసేయండి. ఇక తినిపియాలి. తినక పచ్చడి పప్పు పోతుంది రా. సరే తినేసేయండి. ఇక తినేసి టాబ్లెట్స్ వేయించేస్తా. ఉదయమే కదా మరి, మన సాయంత్రమా? వేడిగా ఉందా మరి? ఎందుకు మరి ఖరాబ్ చేస్తున్నావు? తినండి. ఒక జ్వరంది నొప్పికి కూడా పనిచేస్తుంది అంట. 5 ml ఉదయం రాత్రి. ఇది కూడా 3 ml. ఎప్పుడే జస్ట్ టిఫిన్ తిన్నారు. అసలు పాపం బాగా పెయిన్ వస్తున్నట్టుంది. కొంచెం బింది కూడా అట్లా పడిపోతుంది. కొట్టి అయితే అసలు ఓపిక లేనట్టుంది. కుట్టి ఫేస్ స్క్వేర్ అయింది. స్క్వేర్ ఇది అసలు నేను ఎప్పుడో చిన్నప్పుడు విన్నా అండి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వస్తున్నాయి అసలు. ఎప్పుడో చిన్నప్పుడు విన్నా అండి. నీకు వచ్చినాయా మమ్మీ ఎప్పుడైనా? ఇది వెళ్తలేదు. 5 or 6? 6. కుట్టి పెద్ద ఇన్ని రోజులు 5 ఉంటాయి కానీ ఇప్పుడు పెద్ద అవుతుంది. 7, 8, 9, 10, 11, 12. తక్కువనే ఉంది. ఇంకా అట్లా కనిపిస్తుంది. మూతకే సగం ఉండిపోతుంది. మా వాళ్ళు సిరప్ వేసుకోమంటే అయితే ఏడుకు వస్తుంది. ఇంకా కొంచెం ఉంది ఇట్లా. ఎందుకన్నా వాటర్ వేసుకుంటారు. ఉదయం రాత్రి ఇక్కడైతే ఫీవర్ టాబ్లెట్ ఇచ్చారు, అలాగే యాంటీబయాటిక్ కూడా ఇచ్చారు. ఇదిగోండి యాంటీబయాటిక్ కూడా వేసేస్తాను. యాంటీబయాటిక్ ఇచ్చారు కదా, వాటర్ దాంట్లో మిక్స్ చేసి మంచిగా మిక్స్ చేయాలి బేట. నేను చేస్తా అంటే నాకు ఇయ్యారు మరి మీరు. ఎట్టియండి. ఏమనుకుంటే నీకు నచ్చదా? కానీ ఇదే కదా అసలైనది. యాంటీబయాటికే అసలైనది. అది వేస్తేనే నీకు తొందర తగ్గిపోతుంది. చేదేమి ఉండదు బెట. అబ్బా జ్వరం దానికి మంచిగానే వేసుకుంటుంది. ఎందుకంటే బనానా ఫ్లేవర్ అట మంచిగా ఉందంట. కానీ ఇప్పుడు ఇక యాంటీబయాటిక్ అనేసరికి చేదు ఉంటుంది. వద్దు. ఇగో సిరప్స్ వేసేటప్పుడు ఇదే లొల్లి. హనీ ఏమో సిరప్స్ అస్సలు తాగదు. టాబ్లెట్స్ ఉండాలి హనీకి ఏమో. ఇగో ఇదేమో అసలు ఇప్పుడు ఇగో యాంటీబయాటిక్ వద్దంటుంది. బంటి అయితే అసలు నోట్లో కూడా వేసుకోడు. ఏందో వీళ్ళకు ఏదన్నా వస్తే వచ్చిన దానికంటే ఇంకా టాబ్లెట్లు మింగేయడానికే అయిపోతుంది. సిరప్స్ టాబ్లెట్స్. ఇక్కడ మార్క్ ఉంది చూడ, ఆ మార్క్ ఉన్న దాని వరకే పోయి. ఆ మార్క్ ఎక్కడ ఉంది? ఏమైంది? వ్యాక్ ఏం కాదు. గొంతులకు వేస్తా తాగేసే గుటుక్కుమని. ఏ జ్వరాలు వచ్చుడు ఒక ఎత్తు అయితే వీళ్ళకి సిరప్ వేసుడు ఒక ఎత్తు. ఏం కాదు. ఏం కాదు. గుట్టుకుని తాగేయాలి. అది యాంటీబయాటిక్ కదా, అదే అసలైంది. యాంటీబయాటిక్ తాగాలి. అది తాగుతున్నా తొందర తాగుతుంది. గ్లూకోజ్ తాగు. అరే వేస్తా అనే టైంకి ఏదో ఒకటి వస్తుంది నీకు. కానీ ఎంత తొందర వేసుకుంటే అంత తొందర తగ్గిపోతుంది. నడు వేసుకుందురా. రా వేసుకొని వెళ్ళిపోదా. రా తొందర దా వేసుకొని పడుకుందురా. వేసుకోమంటే ఇడికెళ్ళి ఆడి కురికింది చూడు. రాకుండా తొందర ఏరు పోవద్దు దీనికి. తొందరరా. ఇది అంతే తొందరగా. ఎంత ఇది 5 ml? దీని ఏరు పోవద్దు. ఏరు పోతే ఇది పనికి రాదు మళ్ళీ. పేస్ట్ ఫ్రిడ్జ్ లో పెట్టాలి కదా. అది ఫ్రిడ్జ్ లో పెట్టాలేమో కాదవన్నీ. యాంటీబయాటిక్ కొంచెమే ఉంది. ఇంతే ఉన్నది. అది ఎక్కువ లేదు. వాటర్ ఆగబంటి లాలా పోషిస్తా నీకు. కొంచెమే
ఇది ఆయన వాటర్ ఇదే బలం దీంతో పోతుంది మొత్తం జ్వరం అయిపోయింది పోషిస్తా హనీ చెల్లె తాగేసింది ఇప్పుడు నువ్వు రా నీ తీసుకురా అని చెప్తా అవి పడేసి నీ తొందర తీసుకు నీ టాబ్లెట్స్ కదా తీసుకురా వీడు ఒకటి గ్లూకోజ్ వాటర్లో వాటర్ పోసుకొని తాగేది తాగుతున్నాడు గ్లూకోజ్ ఏమైంది ఏడుపు వస్తుంది టాబ్లెట్ వేసుకోమంటే మరి నొప్పి వస్తుందని లేసుడు లేదు అటు ఇటు తిరుగుడు లేదు ఒకటే నొప్పి ఏ టాబ్లెట్ ఇచ్చిర్రు ఫీవర్ దేవా అదేంటి నొప్పి ఇది ఒకటి నువ్వేందిరా మధ్యలో గ్లూకోజ్ మస్తు సూపర్ తాగేసి ఇటు వేస్తుంది మా హనీకి అది కూడా నేనే వేయాలి మళ్ళీ టాబ్లెట్ అస్సలు వేసుకోదు దానికి అది ఇటు నేనే వేస్తుంది అంత చిన్నది అంత పెద్దదంట చిన్నది పెద్దదంట మంటి జరుగు పోసుకున్నాక మా హనీకి ఎట్లా ఫస్ట్ నీళ్ళు పోసుకోవాలి నీళ్ళలో లోపలికి టాబ్లెట్ వేయి మళ్ళీ నీళ్ళు తాగాలి అట్లా ఇంకోటి ఇది ఇంకోటి యాంటీబయాటిక్ ఇది నొప్పిది కాదు నొప్పిదే పారాసిటమాల్ నొప్పిదేనా ఇది మమ్మీ లోషన్ అయితే వాడడానికి ఒకసారి అక్కకి కానీ మళ్ళీ మూడు ఎందుకు పూసుకుంటున్నావు అరే చెల్లెడు ఎట్లా వేసుకుందాం పడుకొని వేసుకో కొంచెం ముందు బ్యాడ్ గర్ల్ చేదు ఉంటుంది స్వీట్ ఉంటుంది కలుగుతుంది రాది అరే మాత్రం బ్యాడ్ గర్ల్ అక్క మెల్లగా జస్ట్ ఇప్పుడే ఇద్దరికి టిఫిన్ చేసేసుకున్నారు తర్వాత సిరప్స్ కూడా వేసుకున్నారు ఒక ఆట ఆడిచ్చి సిరప్స్ వేసుకున్నారు అయితే నోట్లో పోతుందిరా గొంతులోకి వెళ్తుందిరా ట్యాప్ ఇద్దరికైతే సిరప్స్ వేయించినప్పుడు కూడా అలాగేద్దాను మీరు వీడియోలో చూసుకుంటారు కదా ఒకరు ముట్టుకుంటారు ఒకరు పడుకుంటున్నారు అనమాట అక్కది లోషన్ వారానికి ఒకసారి పెట్టుకోవాలట్నా హనీకి లోషన్ కూడా ఇచ్చారు ఈ లోషన్ కూడా పెట్టుకోవాలంట వారానికి ఒకసారి నెక్ నుంచి బాడీకా మళ్ళీ పొద్దున్నే స్నానం చేయాలి పొద్దున్నే స్నానం చేయాలా సరే నాన్న సరే ఇలానే టానిక్ వేసినంతసేపు అమ్మా అబ్బా వేసుకోము అన్నట్టు వేసారు ఇప్పుడు చూడ లేచేట మాట్లాడుతున్నారు ఇట్లుంటుంది మా ఇంట్లో టానిక్లు గోళీలు అంటే ఇంకా